నంద్యాల 26వ వార్డులో ఇన్ఛార్జ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు. తల్లికి వందనం, ఉచిత బస్సు, పెన్షన్లు, ఉచిత గ్యాస్ వంటి పథకాలు అందుతున్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పథకాలు అందుతున్నాయని స్థానికులు తెలుపగా కాలువలు, వీధి దీపాల సమస్యలను ఫిరోజ్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఆయన సమస్యలను పరిష్కరించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. సపరేట్ అయ్యి అప్పుడు మీరు अल्ताफ जहाँ का ना गवर्नमेंट का बढ़त के ना तुम्हें గవర్నమెంట్ అంటే ఇంత ముందు వచ్చేదా అంటే మీకు పెన్షన్ వస్తుందమ్మా, తల్లికి అందరం వచ్చిందా? ఫ్రీ బస్ వచ్చినామా? ఫ్రీ బస్ ఎల్లు మళ్ళీ శ్రీశైలం ఉంది, తిరుపతి యాగంటి ఎక్కడన్నా లెఫ్ట్ మీరు అందరూ మొత్తం రౌండ్ లో మొత్తం వస్తారు. వార్డు నుంచి డోర్ టు డోర్ ప్రోగ్రామ్ కు ఫ్లేవర్ నగర్ వచ్చినారు. ఈ ప్రోగ్రామ్ విజయవంతంగా చేయాలని మేము అందరం తిరిగి డోర్ టు డోర్ ప్రజలు సమస్యలు కనుక్కొని ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళకి తీర్చుకుంటూ డోర్ టు డోర్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. మన 26th వార్డులో మన భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ ఆల్రెడీ ఈ వార్డులో నేను అనుకుంటా 80% డోర్ టు డోర్ క్యాంపెయిన్ అయిపోయింది. ఈ రోజు మనం ప్రజలకి మన పథకాలు ఏమేమి వస్తున్నాయని కనుక్కున్నాం. ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం అనేది వచ్చింది, గ్యాస్ వచ్చింది. దాని తర్వాత చాలా అందరికి ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో పెన్షన్ వస్తుంది. దాని తర్వాత ఏమంటే ఫ్రీ బస్సు అందరూ యూజ్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా ఒకటే అంటున్నారు అలా కంపల్సరీ మనకు వచ్చే మున్సిపల్ ఎలక్షన్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఏ ఎలక్షన్ లో కానీ ఖచ్చితంగా తెలుగుదేశం మేము గెలిపించుకుంటాం ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజల దగ్గర డైలీ 24/7 ఎవరన్నా ఏదన్నా నాయకులు ఉన్నారంటే అది ఒక తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఏదైనా చిన్న సమస్య వస్తే కూడా ఏదైనా చిన్న ఇప్పుడు డ్రైనేజ్ సమస్య చెప్తున్నారు. ఖచ్చితంగా అది కూడా 2-3 రోజులు అది కూడా మనం స్టార్ట్ చేస్తాం డ్రైనేజ్ ది కూడా. ఇట్లా ప్రతి వార్డులో ఎక్కడైనా ఏమైనా చిన్న లైట్ సమస్య ఉన్నా కానీ, లేకపోతే డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్డు సమస్య కానీ, లేకపోతే ఏమన్నా వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది పడితే కూడా ఖచ్చితంగా ఆన్ ది స్పాట్ మనం క్లియర్ చేస్తున్నాము. దానికోసం మనం ఇట్లా పని చేస్తున్నాం కాబట్టి ప్రజలు కూడా మాకు నమ్ముతున్నారు. ఖచ్చితంగా మేము 24/7 నేను కానీ, మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ, వార్డ్ ఇన్ఛార్జెస్ కానీ అందరూ ఖచ్చితంగా 24 hours ప్రజల్లో ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తామని కోరుకుంటూ ఖచ్చితంగా ఈ నెక్స్ట్ వచ్చే ఆల్ ఎలక్షన్ లో అన్ని వార్డు మేము గెలిపించుకుంటామని కోరుకుంటూ సెలవు తీస్తాం. జై హింద్, జై తెలుగుదేశం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.